మా అమ్మ చూడరు అట అయితే తిరిగానికే సోకులు అన్నీకే అంటుంది. ఇంట్లో చిన్న బిడ్డ సోకులకే తరం. మీ ఇంట్లో చిన్న బిడ్డలు ఉన్నారా? వాళ్ళకు కూడా ట్యాగ్ చేయండి. నేను చెప్పినా కదా రైస్ ఫ్లడ్ చేయాలని చేస్తున్నా. నిన్ననే పెడదాం అనుకున్నా వీడియోలో. వీడియో లాంగ్ ఎక్కువ అయిపోతుందని పెట్టలేదు. దోరగా అయితే వేయించుకున్నాను. మిక్సీ పట్టేసి దీంట్లో బెల్లం కలిపి ముద్దలు చేయడమే. ఇంకా పొడి చేసినమ్మా. ఏం పడే? హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్తే థామస్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈరోజు పెళ్ళికి అయితే వెళ్తున్నా. ఆల్మోస్ట్ రెడీ అయినాను. మా అమ్మ ఒకటేమో నాకేసుకోవాలని ఒక్క పొడి దించమంటుంది. నేనేమో రెడీ అవుతున్నా. ఒక్క పేడ పట్టుకుంటే మళ్ళీ చేతులు కడకాల. ఇది నా పంచాయతీ. ఈరోజు పెళ్ళి ఎవరు అనుకుంటున్నారు? డైలీ అప్పుడు మన లైవ్లోకి వస్తుండే ఛానల్ ఉంది, సబిహా కుకింగ్ బ్లాగ్స్. వాళ్ళ తమ్ముడు అనమాట. వీలుంటే ఫోటో పెడతా చూడండి. మామూలుగా అయితే వాళ్ళది నంద్యాలలో పెళ్ళి. నాకు దగ్గర. ఏందమ్మా ఇప్పుడు అది చేసినావా? ఏంది? బీచ్ పొడి తెచ్చలే. ఇప్పుడు పెళ్ళి అయితే 11:30కు అన్నారు. మామూలుగా అయితే ముస్లిమ్స్ వల్ల 1 కల్లా అయిపోతుంది పెళ్ళి. నాకు అడ్డం వస్తున్నావు ఒకలవుతమ్మా. నాకు అసలు వర్షం పడుతుంది బయట. ఏంటికి? అదో వర్షం పడుతుందండి. పోబుద్దే కాలే. ఏమంటే ఇంకా పోవాలంటే పోవాలా అంతే. సింపుల్ గా నేను మామూలుగా అయితే చీర కట్టుకొని పోదాం అనుకున్నా. సింపుల్ గా అయితే రెడీ అవుతున్నా. ఇట రెడీ అవుతున్నా కదా. బండి మీద పోయేది. బండి మీద మొత్తం ఎట్టంటే అటు అయిపోతుంది. హెయిర్ అయితే ఇటుకు వచ్చినాక, మా అమ్మాయి ఇంటికి వచ్చినాక ఆల్మోస్ట్ పోయింది హెయిర్. ఎటన్నా రెడీ అయినానో కామెంట్ పెట్టండి. జస్ట్ సింపుల్ గా రెడీ అయినా. ఈ లంగని 1 ఇయర్ అయింది ఇది కట్టుకోక. 1 ఇయర్కి ఆల్మోస్ట్ నేను ఎక్కువ చీరలు ఫంక్షన్లకు కట్టుకుంటా. ఫస్ట్ లంగవని ఇదే. మా హస్బెండ్ ప్రేమతో కొనిచ్చిన లంగవని ఇది. నేను ఇష్టంగా తీసుకున్నా, తను ప్రేమతో కొనిచ్చినాడు. బాగుంది. ఇది బాగుంటుందని ఇది వేసుకోతున్నా. మాలు అయితే చీర మగ్గమరకు వేసుకున్న చీర ఒకటి ఉండే, అది వేసుకోదాం అనుకున్నా. ఇంకా వద్దులే, ఇంకా వర్షం పడుతుంది. ఇది కూడా లంగా అంతా భయం అవుతుంది. చూడండి ఈ లంగా కూడా అంతా బుడద ఉంది. ఏమన్నా అవుతుందేమోనో అదొకటి. మళ్ళీ ఉతకలేను. వెళ్ళొస్తా. అక్కడ కొంచెం వీడియో తీస్తా, చూసేయండి. ఓకేనా? మళ్ళీ మధ్యాహ్నం టైం కదా, ఉంటుంది కదా. 3 గంటల నుండి పాపా ఉంది, రాసుకుందిరా. బాగానే ఉండవులే. అయిపోయింది. ఎంత ఉంటాయో ఇంకా. పోదాంపా. లేట్ అయింది.
అయింది. మున్నిజీ గారు, ఇది మా ఆయన పేరు. పెరుగు పచ్చడా అది? ఇది వాటర్. ఇంకో గ్లాస్ బ్యాండ్ దిగినది ఏం వేయలేదా? ఇదేనా షాదీ కార్? ఇదే. తిప్పు నువ్వు. ఎక్కుదన్నా ఎక్కుదన్నా. బస్ స్టాండ్లో జనం దండిగా ఉన్నారు. బస్సులు వచ్చేసరికి బాబా బాబా దొబ్బుకొని ఇరకట్టంలో వచ్చిన బస్సులో యాసరికి వచ్చింది. అది కాక వర్షం పడుతుంది, లైట్గా లంగా వేసుకుపోయినా బా పిచ్చెక్కింది రోజేపటికే. కళా, నీ బిడ్డ వచ్చింది. ఏం చేస్తాను? అబ్బో మంచి పని చేసినావే. మా అమ్మ గడ్డి పెరికింది, వర్షం పడుతుంది కదా, నీట్గా చేసింది. చూడండి ఫ్రెండ్స్, అదంతా గడ్డినేది అనమాట. నువ్వు ఆ పిచ్చి మొక్కలన్నీ పెరికేవే, పూలు కాసేటివి అవి. అది పసుపు చెట్టు అది, మళ్ళా పిచ్చి చెట్టు అని నువ్వు పీకేవు. యాసిరికి వచ్చే తల్లి. పెళ్ళికి అయితే వెళ్ళొచ్చినాం. పెళ్ళి అయితే బాగానే జరిగింది. నేను వచ్చేసరికి 5 అయింది చూడండి. పెళ్ళి బాగా జరిగింది. మటన్ బిర్యానీ చేసినారు. ఇంకా ముస్లిమ్స్ వాళ్ళ పెళ్ళి అంటే మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ పెట్టిందే పేరు వాళ్ళు. ఇంకా వాళ్ళు పెట్టకుండా ఉంటారా చెప్పరి. ఆల్మోస్ట్ ఇంకా పెళ్ళి అయిపోయింది. బస్సులు వచ్చేసరికి యాసిరికి వచ్చింది. నాకైతే బస్సులో వచ్చిన, మా హస్బెండ్ ఆ నుంచి అట్ట డ్యూటీకి పోయినాడు, నేనైతే బస్సు వచ్చిన. నా లంగా ఉన్నంత మాసిపోయింది బుడతకి. రౌండ్ వేసుకుందాం, ఒక రౌండ్. మా అమ్మ చూడరి అట అయితే తిరిగానికే సోకులు అన్నీకే అంటుంది. ఇంట్లో చిన్న బిడ్డ సోకులకే తరం. మీ ఇంట్లో చిన్న బిడ్డలు ఉన్నారా? వాళ్ళకు కూడా ట్యాగ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వచ్చిందే ఫ్రెండ్స్ మా పెద్దక్క. మా అక్క వచ్చింది, మా పిల్లాడు వచ్చినాడు. హాయ్ రుత్వికు. ఏంద్రా తిన్నాను. నేను బస్ ఎక్కినా, కడుపులో తిప్పుతుంది. పోయిందిలే, పెళ్ళికి పోయొచ్చిందా. అది ఏం చేసిన ఏంది బిర్యానీ అది ఏరుకోరి దెబ్బ తగిలించుకున్నా. పులిపిల్లకి మందు తెచ్చినానా, ఇక్కడ అంతా పెట్టి చూసినా. ఆ సన్న దానికల్లా మంట తీసిందని ఇంకా తుడిచిన. ఇక్కడ కొంచెం ఎక్కువ మందు ఉన్నది, పీకేసరికి అతన్నది.
పోతాయి కానీ నేను మందు లిమిట్గా రుద్దలే, అంతంత ఊసిన ఒక్కొక్క దాని కాడ బెందులు ఏర్పడినాయి చూడు, పోతాయంట. నోట్లో ఏళ్ళు పెట్టుకోకూడదని చెప్పినాను, పెట్టుకోకూడదని చెప్పినాను. కూరగాయలు నచ్చినాడా? అమ్మ హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్. వినివి ఒక వీడియో బాగా విని చూసినావా? 115. యాడివి బట్టలు ఎప్పుడు కొంటివి? ఎరుగుంటలో కొన్నా. జేం చేసిందిరా మేము అప్పుడే నీకు? తిరునాళ్ళ కొట్టేనా బట్టలు? కూరగాయలు వచ్చినాయి, తీసుకోవాలా? ఒరే ఊరికే కూరగాయలు పెట్టుకోరా, బాగా అమ్ముతున్నావు. ఏరు మళ్ళా బెండకాయలు నువ్వే. బెండకాయ దొండకాయ దొండకాయలు అయ్యా. వద్దులే తొందరగా వెళ్తాయి లేక సన్నగా పప్పులకి నజరు బాగా నేర్చుకునేది. టేస్టీ కాదు కా, నీకు దొండకాయ వచ్చలే. 2 వంటలు ఏమనుకుంటున్నావో? 10 రూపాయలవే కదా కాకరకాయలు వేసినది. 10 అది 10, ఈ దొండకాయలు ఎంత? 20 రూపాయలు. వ్యాపారం ఏమనుకుంటున్నావు? ఆడ కాదా పెట్టి నేను ఆయన కాడ తెలుసా? రెండా అన్నేసినావా? మంచిది. ఇప్పుడు కాకరకాయ దొండకాయ చేయాలా వంట. మా హేమశ్రీ నేను చేస్తుంది, మీ వీడియో తీస్తుంది. వీడియో తీయకుంటేటన్నా తల్లి నువ్వు ఆడ రోడ్డు మీద కూర్చొని కొత్తుంటావు. నవా ఎప్పుడు రోడ్డు మీద కూర్చుంటావు ఎందుకు?